హలో నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయేది ఫ్రైడ్ రైస్. ఇది లంచ్ డిన్నర్ అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే అనుకోండి, కానీ నా విధంగా ఎలా చేయాలి, నేను బాస్మతి రైస్తో చేశాను, మీరు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు. అరగంట ముందు నానపెట్టి బాగా కడిగి దానిలో కొంచెం నిమ్మరసం 1 స్పూను నెయ్యి వేసి నేను బాయిల్ చేస్తాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాను అన్నమాట. ఒక 2 విజిల్స్ రానిస్తాను, ఎక్కువ రానివ్వను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి లిడ్ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు పక్కన కడాయిలోని 4 లవంగాలు 4 యాలకులు స్టవ్ వెలిగించి నెయ్యి వేస్తాను. నేను ఆల్మోస్ట్ నెయ్యితోటి చేస్తానండి ఫ్రైడ్ రైస్, ఆయిల్ వాడను. మీ ఇష్టం, అది మీరు ఆయిల్ తోటినే చేసుకోవచ్చును. కాజు వేస్తాను, చూస్తున్నారు కదా, అది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు క్యారెట్, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి అని తరిగి ఉంచాను, ఇదిగో ఇవన్నీ ఫ్రై చేస్తాను అనమాట. ఉల్లి పొరకలు నాకు దొరకలేదండి, అది కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి, అవి దొరకలేదు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ బాయిలే చేస్తాను. మీ సాల్ట్ ఎంత కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. విన్నారా? నా వీడియో నచ్చితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టండి. ఇప్పుడు చూశారు కదా, బాస్మతి రైస్ కదా, కొంతసేపు నేను పైన ఇలా ఉడికించి అప్పుడు లిడ్ పెడతాను. మామూలు రైస్ అయితే పెట్టి వచ్చును, ఇది ముద్ద అయిపోకుండా ఉండాలి కదా, అందుకే విడివిడిలాడుతూ రావాలని. ఇప్పుడు చూడండి ఈ రైస్ అంతా విడివిడిలాడుతూ వచ్చిందని. చాలా ఈజీ ఫ్రైడ్ రైస్. కాకపోతే కొత్తిమీర అండి, కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర, నిమ్మరసం కంపల్సరీ వేసుకోండి, వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ పులిహోరలా కాదు, ఒక డిప్ప వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరలన్నీ దానిలో వేసేయడమే. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, బాస్మతి బియ్యం కదా, అందుకు కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే విడివిడిలాడుతూ వస్తుంది, హోటల్ దీనిలాగా అనమాట. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను జాగ్రత్తగాను. ఇగో ఇప్పుడు నెయ్యి మళ్ళీ కొంచెం వేస్తున్నాను, అంతే. ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీ. దీనికి మీరు కర్రీ కానీ సలాడ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.